కలెక్టర్ అంటే సమర్థవంతమైన అధికారిగా పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రజలకు చేరువగా ఉండాలి. జిల్లా సమస్యలు క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సరైన ప్రణాళికలు రూపొందించాలి. మరి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పనితీరు ఎలా ఉంది? గడిచిన ఏడాదిలో జిల్లాపై ఆయన చూపిన మార్కేంటి? కొత్తగా చేపట్టిన కార్యక్రమాలేంటి? ఐఏఎస్ ఆదర్శ్ సురభి గతేడాది జూన్లో వనపర్తి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఆయన వనపర్తికి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సుపరిపాలన అందించేందుకు, ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయటం మీదే ఫోకస్ పెట్టారు. వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి పనితీరు ఎలా ఉంది? కేవలం ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకే పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు, దూరదృష్టితో పనిచేస్తున్నారు. జిల్లాలో రోడ్ల విస్తరణ పనుల్లో ఆలస్యం తగదని అధికారులను ఆదేశించారు. మన ఊరు మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా చేపట్టిన స్కూళ్ల రిపేర్లను త్వరగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చదువుకున్న ప్రాంతం కావటంతో జిల్లాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా తరచుగా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు అందుతోన్న మౌలిక వసతులపైన కలెక్టర్ దృష్టి పెట్టారు. నిరంతరం హాస్టళ్లను తనిఖీ చేస్తూ వీలైతే రాత్రి అక్కడే బస చేసి విద్యార్థుల సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శిస్తూ అక్కడ అందుతున్న పౌష్టికాహారం, గర్భిణీలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రితో పాటు మరో ఆసుపత్రిలో 2 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారుల ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించి వారికి పౌష్టికాహారం అందించేందుకు జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. టీబీ నియంత్రణకు మొబైల్ ఎక్స్రే యూనిట్లను అందుబాటులోకి తెచ్చారు. కంటి ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ సిద్ధం చేయించారు. కలెక్టర్గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? జిల్లా వ్యాప్తంగా 30 ఏళ్లు పైబడిన వారికి షుగర్ టెస్టులు చేయించేందుకు మిషన్ డయాబెటిస్ కార్యక్రమాన్ని రూపొందించారు. సుమారు 60,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? కలెక్టర్ ఆదర్శ్ సురభి సర్కార్ బడులు, ఆసుపత్రులు, అంగన్వాడీ సెంటర్లను క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేస్తుంటారు. అక్కడి సమస్యల్ని నేరుగా తెలుసుకుంటారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. వైద్య సేవల్లోనూ మార్పొచ్చిందని ప్రజల్లో చర్చ సాగుతోంది. జిల్లాలో డెంగీని కట్టడి చేసేందుకు గ్రామాల్లో విస్తృతంగా వైద్య పరీక్షలు చేయించి ప్రజలకు అవగాహన కల్పించడంలో మెరుగైన ఫలితాలు సాధించారు. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. జనం నుంచి అందే ఫిర్యాదులను, పెండింగ్లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. భూభారతి చట్టంపై రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా ప్రతినిధులతో కలిసి మండలాల్లో పర్యటించారు. ఫైళ్ల క్లియరెన్స్ ఎలా ఉంది? విద్య, వైద్యం, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యతలని బాధ్యతలు స్వీకరించినప్పుడే తెలిపారు కలెక్టర్ ఆదర్శ్ సురభి. అందుకనుగుణంగానే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అయినప్పటికీ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వేగంగా అనుమతులు ఇవ్వటంలో జాప్యం జరుగుతోందనే చర్చ సాగుతోంది. జిల్లాలో పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులపైన దృష్టి పెడితే బావుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా కలెక్టర్ రేటింగ్: కలెక్టర్ పనితీరు 4/5, వినూత్న కార్యక్రమాలు 2/5, ప్రజలతో సత్సంబంధాలు 3/5, ఫైళ్ల క్లియరెన్స్ 2/5.